హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది సాటర్డే కృష్ణాష్టమి రోజు వ్లాగ్ అనమాట. ఇంట్రో ఇద్దామని మా వాడితో పాటు వీడియో తీస్తుంటే చాలా డిస్టర్బ్ చేశాడు. సో వాయిస్ అంత బాగాలేదనేసి మళ్ళీ నేను వాయిస్ ఇస్తున్నాను సపరేట్గా. సో ఇది కృష్ణాష్టమి రోజు కాబట్టి మా చిన్నోడిని కొంచెం కృష్ణునిలాగా రెడీ చేస్తున్నాను. చీకు ఆల్రెడీ 3 టైమ్స్ అయ్యిందనమాట. 5th ఇయర్ వచ్చే వరకు వాడు కృష్ణునిలాగా రెడీ అయ్యాడు. సో ఈసారి ఏమి వేయట్లేదు వాడికి. చిన్నోడు ఉన్నాడు కాబట్టి చిన్నోడిని రెడీ చేద్దాం అనేసి మార్నింగ్ ఇంట్రో ఇచ్చాను. సో పని అంతా అయిపోయిందనమాట మార్నింగ్. అండ్ పూజ చేసేసి వాడిని రెడీ చేసేయాలి మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి. సో అందుకు ఇద్దరు చూడండి, వాడి ఇంట్రో ఇద్దాం రారా అని తినేవాడిని లేపుకొని వచ్చినాను. సో ఇలా యాక్టింగ్ చేస్తున్నాడు అనమాట. ఇంక ఇక్కడ నుంచి నా మామూలు వాయిస్ ఇచ్చేస్తాను. సో ఇదిగోండి, ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. వాడు లేచిన వెంటనే రెడీ చేద్దామనేసి. చీకు అలాంటిది డ్రెస్ ఉంది కానీ ఎక్కడో బాక్స్లో ఉంది. ఇంకా బాక్సెస్ అన్నీ బయట గ్యారేజ్లో ఉన్నాయి, అవి ఓపెన్ చేయడం ఇబ్బందిలే అనేసి ఇది వైట్ ప్యాంట్ దొరికిందనమాట, ఏదో ట్రెడిషనల్ డ్రెస్లోది. సో దాని మీద ఇలాంటిది నా దగ్గర ఉంది. సో ఆ పెయింట్ అలా వేసేసాను అనమాట. సో పైన ఇంకెలాగో చిన్న బాబు కాబట్టి పైన ఏమి వేయను, కింద ప్యాంట్ ఇది వేసేస్తాను. అండ్ ఇవన్నీ రెడీ చేయాలి. వాడు ఇంకా ఉయ్యాల్లో పడుకోని ఉన్నాడు. మా చీకు ఏమో ఎప్పుడెప్పుడు దానిలోని ఇరగొడదామా, పాటలు చేద్దామా అని ఉన్నాడు. నాకేమో వాడికి వేసినాక పీకేద్దులేరా, కొద్దిసేపు ఉన్నీరా వాడిని రెడీ చేద్దామని నేను అంటున్నా. సో ఇదిగోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ చేసుకున్నాము. ఇంకా వాడు ఇంకా తినరా అంటే ఇదిగోండి కొంచెం తినేసి అలాగే పెట్టేశాడు. తినిపించాలి ఇంకా ఇప్పుడు. అవన్నీ రిపేర్ చేస్తూ ఉన్నాడు. నేను అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను, వాడు రిపేర్ చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలు ఉంటే ఇదే తలకాయ నొప్పి. ఒకరు వీకేస్తారు, ఒకరు మరసంగా ఉండరు, ఏడుస్తాడు. చిన్నోడు మామూలుగా బాగుంటాండే, ఎందుకో తెలియదు ఈ మధ్య గుర్తుపడుతున్నాడా మనుషుల్ని అసలు. అదండి పీకేసినావు చీకు, పీకేసినావు. కొద్దిసేపు అన్నా ఉండి వాడిని రెడీ చేసే వరకు ప్లీజ్. చాలా అల్లరైతున్నావు. సగం ఇద్దరితో నాకు ఇదే తలకాయ నొప్పి వీళ్ళతో. సో గుర్తుపడుతున్నాడా అసలు. మనిషి పక్కనకి వెళ్తే నేను పక్కన ఏదైనా పని చేసుకుందామని వెళ్ళేసరికి ఏడుస్తాడనమాట. వచ్చి చూస్తే ఏమన్నా అయ్యిందా అని, ఏమైంది అది మరీ ఎత్తుకునే వాళ్ళకి నవ్వుతాడు. సో అదనమాట, కొంచెం ఇబ్బంది అవుతుంది ఇద్దరితో. వీడు స్కూల్కి వెళ్ళినా కూడా వాడంతే ఈ మధ్య గుర్తుపడుతున్నాడు కాబట్టి అలా చేస్తున్నాడు. వాళ్ళ డాడీ అన్న ఉంటే కొద్దిసేపు పట్టుకుంటుండే కదా, వాళ్ళ డాడీ కూడా లేడు కాబట్టి ఇంకా ఇబ్బంది అయిపోతుంది మాకి. అక్కడ పెట్టాయినా తిందురా. సో వాడికి తినిపించేస్తాను ఇంకా. మళ్ళీ వాడు కూడా లేస్తే మరీ ఇబ్బంది అయిపోతుంది ఇద్దరితో. పోయి ఆంటీ వైట్ కలర్ తిలకదేదో అను రివర్స్ చేసుకుంటాను. శ్రీయాన్స్ పోయి వాళ్ళ మమ్మీని వేసుకోపో, తొందర పో. థ్యాంక్స్ చెప్పిరా ఇచ్చినాక. దండి లేచినాడు ఇప్పుడే, ఇంకా నిద్రలో ఉన్నాడు పాపం. వాళ్ళ అన్నని చూస్తున్నాడు. చేద్దామా నిన్ను కృష్ణని, చిన్ని కృష్ణ ఏం చేద్దామా చిన్ని కృష్ణ కదా నువ్వు కదా, చిన్ని కృష్ణ. తీసుకోనన్నా. ఏందది ఊపిరి. ఏందన్నది. బొట్టు పెడదామా నీకు? బొట్టు పెట్టేసి చిన్ని కన్నయ్యని చేద్దాం. చిన్ని కన్నయ్య, చిటికన్నయ్య నిద్ర ఉంది బంగారికి, చిన్ని బంగారికి. అదా అన్న చూడండి, బొట్లన్నీ తెస్తున్నాడు నీకు, బొట్లన్నీ తెచ్చేస్తున్నాడు నీకు కదా కదా. అద్దం చూసి షాక్ అయిపోతున్నాడు. చిన్ని కన్నయ్యమ్మ,
ఇదిగోండి ఇక్కడ కొన్ని పిక్స్ తీసాను అనమాట. వానికి అసలు కొద్దిసేపు కూడా సైలెంట్గా లేడనమాట. అంటే కుచ్చుకుంటున్నాయి కదా, చిన్నోడు కదా, ఇంకా అందుకు ఏడుస్తూనే ఉన్నాడు. ఎలాగో అలా కొన్ని పిక్స్ అనేవి తీసేసాను. మరి ఎక్కువ కూడా తీయలేదు, ఏవో ఒక 10 తీసింటే అందులో ఒక 4 బాగున్నాయి. సో అలాగా వాళ్ళ డాడీకి కూడా మరి వీడియో కాల్ చేయించాను. ఇది నేను వాయిస్ వచ్చింది అనుకున్నాను రికార్డింగ్లో, అంటే స్క్రీన్ రికార్డింగ్ పెట్టినాను. ఎందుకో మరి అది వాయిస్ రాలేదు. కానీ పాపం వాళ్ళ డాడీ చాలా ఫీల్ అయినాడు అనమాట. అంటే నేను లేను కదా, ఎంత బాగున్నాడో అని వాళ్ళ మురిసిపోయినాడు అనమాట కొద్దిసేపు. సో వాడితో కొద్దిసేపు మాట్లాడినాడు. మరి చీకుని కూడా చూశాడు. చీకు ఏం రా నువ్వు వేసుకోలేదు అంటే, లేదు డాడీ నేను ఆర్మీ డ్రెస్ అన్నాడు అనమాట వాడు. సో వెనకాల వాడు కూడా ఆడుకుంటే ఇద్దరు కొద్దిసేపు మాట్లాడినారు. అండ్ వాళ్ళ డాడీ ఇదే అనమాట నాతో లాస్ట్. అంటే ఆ రోజు కొంచెం ఫ్రీగా ఉన్నాడు, ఈవినింగ్ వరకు మాట్లాడినాడు. మరి నెక్స్ట్ ఈరోజు మండే వరకు అసలు ఇంకా వీడియో కాల్ లేదనమాట. నేను ఫోన్ చేసి అదే అంటున్నాను, అసలు కాలేజ్ అయ్యట్లేదు అంటే వాళ్ళు బిజీగా ఉన్నారా. సో అలాగనమాట మా పరిస్థితి అలాగుంది. అంటే వాళ్ళు కాల్ చేసి మాట్లాడితే మాకు కూడా బాగుంటుంది అనమాట, ఈరోజు ఫోన్ మాట్లాడినారు అని. సో అలా కొంచెం బిజీగా ఉన్నారు, ఫోన్ మాట్లాడినారు. ఇంకొండి అయిపోయింది, అన్నీ కూర్చుకుంటుంటే ఏడుస్తున్నాడు పాపం, తీసేసినాను. ఇప్పుడే కొంచెం తిన్నాడు, ఇంకా పండేసేయాలి ఇవన్నీ. అవునన్నా మా చీకు అలిగినాడే, మళ్ళీ వచ్చినాడు. అలిగింటేవి కదా నువ్వు, ఏం మళ్ళీ వచ్చినావు, అలిగినావు కదా. కట్టినా ఎందుకు కట్టి చీటింగ్ అండ్ ఇంకా ఇది ఆ రోజు ఈవినింగ్ అనమాట. చీకు బయటకు వెళ్దాం అంటుంటే అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినిపించినాను. అండ్ ఇంక ఇక్కడ ఆడుకుంటున్నారు అనమాట. హెత్విక్ అయితే ఎంత బాగా పట్టుకొని ఉన్నాడో, చీకుతో పాటు ఆడుకుంటున్నాడు. నేను ఆడిస్తుంటే ఇటు సైడ్ వీడియో తీస్తుంటే చూసుకుంటూ ఆడుకుంటున్నారు. అంటే ఇద్దరు అల్లరి, కానీ వీడు ఇంకా చిన్నోడు కాబట్టి అంత అనిపించదు. కానీ మా చీకు అయితే చాలా అల్లరి అనమాట. సో ఆడుకోపోరా అంటుంటే నేను ఈడ కూర్చుంటా అంటాడు. అన్నీ నేను ఏం చెప్పినా దానికి ఆపోజిట్ చేస్తాడనమాట. సో ఇదిగోండి ఇక్కడ కూడా, కానీ చిన్నోన్ని బాగా ఆడించుకుంటున్నాడు అనమాట. దాంట్లో మెచ్చుకోవచ్చు మా చీకుని. సో ఇదిగోండి ఇలా ఇది ఏ దాంట్లో తిరిగినా కూడా మమ్మీ కొద్దిసేపు నేను ఎత్తుకుంటా అని ఆడించుకుంటున్నాడు వాడిని. సో ఇవన్నీ తిరిగినాక ఒక తింగిరి పని చేసినాడు అనమాట మా చీకు. ఏదో ఒకటి ప్రతిరోజు ఆడుకోలేకపోయినప్పుడల్లా ఏదో ఒకటి దెబ్బ తగిలించుకొని వస్తాడనమాట. సో ఇది చూడండి, ఇది ఎక్కుతా అన్నాడు కదా. ఫస్ట్ ఒకసారి ఎక్కినప్పుడు నేను పైన ఇట్లా పట్టుకొని ఏలబడినాడు. వద్దురా తుంకద్దు, హైట్ ఎక్కువ ఉంది, నేను పట్టుకుంటాను అని నేను దింపినాను అనమాట ఫస్ట్. సెకండ్ టైం ఏం చేసినాడు, నేను కొంచెం దూరంగా ఉన్నప్పుడు పోయి ఎక్కినాక ఏముందిలే అప్పుడు మా మమ్మీ దింపింది కదా అనేసి అక్కడి నుంచి జంప్ చేసినాడు. వచ్చి కింద డమ్మని పడినాడు. పాపం నొప్పించింది. ఏమంటే అందరి ముందర ఏడ్చుకోకుండా అన్ని పట్టుకొని ఏడ్చినాడు అనమాట కొద్దిసేపు. సో లేరా ఇంటికి వెళ్దాము ఏం కాదులే అని ఇంకా దెబ్బ తగిలిన తర్వాత ఇంటికి వచ్చేసినాం అనమాట. సో అలా అల్లరి పనులు చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కటి మరి బాగా ఆడుకున్నంతసేపు లాస్ట్లో ఏదో ఒకటి తగిలించుకొని ఇంటికి వస్తాడు. అదొక్కటే వాళ్ళు ఎప్పుడు ఇంతసేపు ఆడుకోలేదు. ఆ రోజు ఇంటికి వచ్చేసరికి మాకు టైం కూడా నైట్ అయిపోయింది. సరే ఉన్నీలే నెక్స్ట్ డే ఎలాగో సండే కదా ఆడుకోనిలే అనేసి ఆడుకున్నాడు అనమాట కొద్దిసేపు బాగానే. అండ్ ఇలా ఇంతకుముందు ఉండే చోట అయితే దగ్గర అనమాట పార్క్, వాడొక్కడే వెళ్ళిపోతుండే. ఇది కొంచెం దూరం అవుతుందా, పక్క నేను రావాలా వాడితో పాటు. అండ్ ఇక్కడ ఈ పార్క్ కూడా బాగుంది. ఇంకా వేరే పార్క్ ఉంది కానీ అది అంత బాగాలేదు. ఇక్కడ జిమ్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. పిల్లలు వచ్చి బాగా ఆడుకుంటారు. సో అలా కొంచెం మీకు కూడా వీడియో తీసి చూద్దాం అనేసి కొంచెం వీడియో రికార్డ్ చేశాను అక్కడ. కానీ గోవర్ధన్ ఎప్పుడు వస్తాడో కానీ, గోవర్ధన్ వచ్చే వరకు నాకు వీళ్ళతో పెద్ద టార్చర్ అయిపోయింది. కనీసం ఉంటే కొంచెం హెల్పింగ్గాను వాడిని పట్టుకునేదో వీడిని పట్టుకునేదో అలా ఇద్దరం మేనేజ్ చేసుకుంటా అంటే ఇప్పుడు సడన్గా ఇంకా 1 month అవుతుందో, ఇంకా 15 days అన్నాడు. నెక్స్ట్ మంత్ అనమాట అదేదో కాంపిటీషన్. అంతవరకు పిల్లలతో నేను ఒక్కదాన్ని వేగాల్సి ఉండేది. సో ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా. సో ఇదిగోండి ఇలా వేరే పాప వచ్చింటే తనని కొద్దిసేపు ఫ్రెండ్ చేసుకొని అలా తనతో తిరుగుతూ వీడిని పట్టుకొని ఆడించుకుంటూ ఉన్నాడనమాట. ఇంటికి వెళ్దాం రారా టైం అయిందన్నా కూడా దెబ్బ తగిలిన తర్వాత కూడా ఇంకా కొద్దిసేపు ఆడుకున్నాడు.
అండ్ ఇంటికి వచ్చేటప్పుడు ఇదిగోండి ఇలా సమోసాలు కావాలా, నాకు మమ్మూస్ కావాలా అన్నాడు. సమోసా తీసుకురా అంటే నాకు మమ్మూసే కావాలా అన్నాడు. అండ్ ఇంకా ఇది నెక్స్ట్ డే నేను ఇది క్యారమిల్ పుడ్డింగ్ చేసిన భలే వచ్చింది. సో అంతే గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.